నమస్తే, వెల్కమ్ టు మెట్రో పల్స్. నేను గ్రేసి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం. పార్టీని బలోపేతం చేస్తామన్న రామచంద్రరావు. పేద విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న విశ్వేశ్వర్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ పై పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఫైర్. రైతుల గురించి మాట్లాడే హక్కు లేదంటూ విమర్శ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. క్లారిటీ ఇచ్చిన ప్రజా చైతన్యం పార్టీ అధ్యక్షులు. వికారాబాద్ జిల్లాలో విషాదం. చెరువులో పడవ బోల్తా, 2 మహిళలు మృతి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మొక్కలు నాటారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటి నా పర్యటన ఏది ఉందో, నా ఒక మండల్లో, నా ఒక కాన్స్టిట్యున్సీలో, నా జిల్లాలో ఇక్కడ పర్యటిస్తూ మా బూత్ ప్రెసిడెంట్, బూత్ నెంబర్ 97 అధ్యక్షుడు ఇంటికి రావడం జరిగింది. వారి కుటుంబంతో కలిసి వారి కుటుంబం దగ్గర టీ తాగి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో కార్యకర్తలందరికీ కూడా సందేశాన్ని పంపిస్తున్నాను. ఈ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తల వెంటనే ఉంటాను. పార్టీని బలోపేతం చేసేటటువంటి బాధ్యత బూత్ అధ్యక్షుల మీద, బూత్లో పనిచేసే కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలి, ఇక్కడ నిర్మాణం చేయాలి అనే ఆలోచనతో ఈ సందేశాన్ని లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణలో ఈ యొక్క సందేశాన్ని మీకు పంపించడం జరుగుతుంది. నిన్న నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్లో లక్ష్య సాధన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రజ్ఞరాజు నిర్వహించిన బంగారు పుష్పాలతో పాద పూజ మహోత్సవం కార్యక్రమం జరిగింది. పేద విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని తెలిపారు. పిల్లలకు టెక్స్ట్ బుక్లే కాదు, బలంగా చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలి, అట్లనే వాళ్ళ ఎక్స్పోజర్ కూడా పెంచాలని ప్రోగ్రాం పెడితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవి వివిధ స్కూళ్ళల్లో చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడ లాన్లో చూస్తే పిల్లలు ఎంతోమంది కరాటే డ్రెస్సెస్ కొని చేస్తున్నారు. ఇవి చాలా ముఖ్యం. ఇవి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ఎక్కువ చేయాలని నా కోరిక. ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మంచిగా లేదు. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మన ఫౌండేషన్ మంచి పని చేస్తుంది కనుక మా ప్రాంతానికి మళ్ళోసారి మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు టెక్స్ట్ బుక్లే కాదు, బలంగా చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలి. మాజీ మంత్రి కేటీఆర్ పై పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు చనిపోతే పరామర్శించకుండా ఇతర రాష్ట్రాల్లో రైతులు చనిపోతే 2 లక్షల చొప్పున పంచింది నిజం కాదా అని నిలదీశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడితే
చాలా విడ్డూరం వేస్తూ ఉంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత వారికి మతిభ్రమించి మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం రైతులు చనిపోతే వారిని పరామర్శించకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రూపాయల చెక్కులు పంచింది మీరు కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో మీరు 1 లక్ష రూపాయలను 4 సార్లు 5 సంవత్సరాలు రుణమాఫీ చేసింది వారిని ఇబ్బంది పెట్టి కనీసం వారి యొక్క మిత్రులకే వారిని ఇబ్బంది పెట్టింది మీరు కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఊరేస్తే ఊరన్నటువంటి మీరు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు భ్రమించి మాట్లాడుతున్నామో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది. గొప్ప పార్లమెంటేరియన్గా ఎన్నో సంస్కరణలను అమలు చేసిన గొప్ప రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొహరం సందర్భంగా బోయినపల్లిలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముస్లిం సోదరులతో కలిసి మొహరం వేడుకల్లో పాల్గొని షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా దయతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుని సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. मरकज़ अहले सुन्नतुल जमात बरक़ात रज़ा का संग बुनियाद हमारे एमएलए माधवरम कृष्णराव साहब ने रखा है। उन्हीं के साथ हमारे यहाँ के कॉरपोरेटर जो हैट्रिक कॉरपोरेटर हरदिल मुद्दम नरसिम्हा यादव साहब भी यहाँ पर मौजूद है। उन्हीं के साथ में यहाँ पे हमारे जो माइनॉरिटी के जो प्रेसिडेंट है, डिस्ट्रिक्ट प्रेसिडेंट है गौसुद्दीन साहब भी यहाँ पर आए और हमारे जंगया मामा है यहाँ पर और काफ़ी लीडर यहाँ पे मौजूद है। यहाँ पे मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ और सबसे दुआ करने की गुजारिश करता हूँ कि ये जो संग बुनियाद रखा गया है ये एक अच्छी नीयत से, साफ़ नीयत से रखा गया है संग बुनियाद। यहाँ पे बच्चों की तालीम के लिए जो है सो काम किया जाएगा इंशाअल्लाह। और इसी ज़मन में हमारे एमएलए साहब ने आज 10 मुहर्रम के ज़मन में यहाँ पे जो शरबत की तक़सीम తెలంగాణ రాబిన్ హుడ్గా పేరొందిన పండుగల సాయన్న 137వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు. సాయన్నకు పరిగి ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. పరిగి నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజుల కోరిక మేరకు అతి త్వరలో ముదిరాజు భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకు గాను భూసేకరణ నిధుల సేకరణ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముప్పై 37వ జయంతి ఉత్సవాల సందర్భంగా మన పరిగి నియోజకవర్గంలో సిద్ధాంతి పండుగ సాయన్న మన పిర్ల పండుగ రోజు అంటే మొహరం పండుగ రోజు పుట్టిందని మన పెద్దలందరూ కూడా చెప్తుంటారు. మన ప్రాంతం లోపల దాని గతంలో కూడా మన కుక్కచెల్ల దిక్కు చూడకూడదు కూడా తిరిగి కూడా ఎవరు చెప్తుంటారు. కోయిలకొండ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో జరిగిందని కూడా ప్రచారం ఇక్కడి నుంచి కూడా ఉంది. మన ప్రాంతంలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఈరోజు మన పరిగి లోపల జయంతి ఉత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా ముద్రాజ్ సోదరులు చాలా కాలం నుంచి కోరిక ఉంటుందంటే ముద్రాజ్ భవన్ కూడా. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం భీం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి ఫ్యూచర్ లో
ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయన కానాడు అన్యాయం జరిగి ఉండవచ్చు కాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు, సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నమే చేసిండు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్గొంచుకుంటా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి. విద్యార్థి దశ నుండే సామాజిక అంశాలపై పోరాటాలను చేసి ఉప ప్రధానిగా ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర దళితులకు స్ఫూర్తి అని మందకృష్ణ మాదిగ అన్నారు. హబ్సిగూడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించారని అన్నారు. పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారని గుర్తు చేస్తూ బాబు జగ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఎక్కువ మాలపల్లెల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉంటే మాదిగపల్లెల్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మన దళితులు అన్నబడుతున్న వాళ్ళం ఎవరమైనా సరే ఖచ్చితంగా 3 విగ్రహాలు ఒక దిక్కు ఉండేటట్టుగా చూడాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. అందులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం, ఈ 3 విగ్రహాలు కూడా ఒక దగ్గర ఉంటేనే నిజంగా న్యాయం, వాళ్ళను గౌరవించిన వాళ్ళు అవుతామనే దాని మీద ఇప్పటికే ఎంఆర్పిఎస్ చాలా చోట్ల పూలే అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ పుట్టక ముందే మనందరికీ చదువు నేర్పించే విషయంలో, మనల్ని చదువుకునే విధంగా చేయడంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు కీలకం. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మన దళిత వర్గాలకు చదువు నిరాకరించబడ్డ ఈ సమయంలో చదువు అనే ఆయుధం, అక్షరం వీళ్ళకి అందుబాటులో పోతేనే వాళ్ళు చైతన్యవంతులు అవుతారు. చైతన్యవంతమైన కానీ వాళ్ళకి జరిగే అన్యాయం మీద ప్రశ్నిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి, బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు. ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి. ఆయన రాష్ట్ర ఉప ప్రధానమంత్రి శ్యామ్ ముఖర్జీ ప్రసాద్ గారు ఇవాళ ఈ దేశం కొరకు ఎంతో కష్టపడ్డ వ్యక్తి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఆనాడు ఆయన క్యాబినెట్ లో ఉండి జమ్మూ కాశ్మీర్ ను ప్రత్యేకంగా 370 ఆర్టికల్ వాళ్ళకి ఇవ్వద్దు, అది కూడా భారతదేశంలో ఒక భాగమని ఆనాడు పోరాటం చేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి సత్య వరకు ఆయనను చిత్రహింసలు పెట్టినారు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మేము ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం పెట్టినాం. అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి మరి పూలమాల మా ఎంపీ గారు మేమందరం కూడా సీనియర్ లీడర్లు అందరం కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొట్టమొదటి వృక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బొటానికల్ గార్డెన్ పరిసరాల్లో జరిగిన భారీ వృక్షాల తొలగింపు చర్యలు విద్యార్థుల్లో కొన్ని అపోహలను కలిగించాయని వైస్ ఛాన్సలర్ జానయ్య అన్నారు. హెచ్ఎండిఏ అధికారులు పనికిరాని వృక్షాలను తొలగించి మంచి రకమైన వృక్షాలను నాటే కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారని తెలిపారు. ఆగస్టు 2021 నుంచి మా యూనివర్సిటీలో ఒక పర్మనెంట్ పాలక మండలి లేదు. దానివల్ల ఏమైందంటే మా యూనివర్సిటీలో ఇప్పటికీ మా చుట్టూ ఆల్ కార్నర్స్ నుంచి మా యొక్క యూనివర్సిటీ యొక్క సరిహద్దులలో భూములన్నీ అన్యక్రాంతం కావడం జరిగింది. ఏ విధంగా అన్యక్రాంతమైంది అంటే మీరు చూసుకుంటే ఇటు సైడ్ చూసుకుంటే అటు ప్రెస్టీజ్ గ్రూప్ అని అంతకుముందు గతంలో మన అందరికీ తెలుసు గవర్నమెంట్ రాగానే కొన్ని పాత గవర్నమెంట్ ప్లస్ ఈ గవర్నమెంట్ అంతా కలిసి ఈ యూనివర్సిటీ మీద డేగ కన్నులాగా పడి అదేవిధంగా కొన్ని హైకోర్టుకు అని చెప్పేసి కొంత ల్యాండ్ కేటాయించడం అని అదేవిధంగా దాని తరుణంలో ఇటు సైడ్ వచ్చేసి కొంత ల్యాండ్ పోవడము అదేవిధంగా మా యొక్క క్వార్టర్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉండడము ఇలా చాలా తరుణంలో మా యొక్క భూములు అన్యక్రాంతం కావడంతో స్టూడెంట్స్ మేము చాలా రోజులుగా ఈ యూనివర్సిటీ భూములు ఏ విధంగా మేము కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తున్నాము. అదేవిధంగా మేము మా యొక్క పోరాటాన్ని కూడా మేము చేసినాము. రాష్ట్రంలో ప్రారంభించనున్న మహా వనోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ విశ్వవిద్యాలయ క్యాంపస్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించి రేపు రాబోతున్నారు. ఈ సందర్భంగా మేము అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తూ సిబ్బంది ఇటు విద్యార్థులము అందరం సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కావాల్సిన ప్రిపరేషన్స్లో భాగంగా కావాల్సిన గుంటలు తీయటం కొంత చదును చేయటం ఇవన్నీ ఎందుకంటే షార్ట్ పీరియడ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో భాగంగా చదును చేసి గుంటలు తీసే కార్యక్రమంలో భాగంగా కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ ఏదో జరుగుతుందంటే షార్ట్ నోటీస్ కాబట్టి మేము అందరికి కూడా మా స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కూడా పూర్తిగా ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోయినాం. దాంతో కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ ఏదో జరుగుతున్నది ఏదో చెట్లు కొడుతున్నారు అదని కొంత సోషల్ మీడియా ద్వారా బయటకి సమాచారం కొన్ని రావటం దాన్ని పూర్తిగా క్లారిఫై చేయాలని ఏ ప్రాంతంలో అయితే రేపు ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల నుండి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరావతి లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండలతో అధికారం చెలాయించాడని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆరోపించింది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆర్యవైశ్య మహాసభ తెలిపింది. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి తన అనుకూలమైన వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం అమరావతి భ్రష్టు పట్టించారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. మరి ఒక వ్యక్తి 2 టర్ముల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా 12 సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికల్లో గెలవకుండా అధికారాన్ని చేజిక్కించుకొని ఇప్పటివరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు అందరికీ తెలియజేయాలని ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ముఖ్యంగా ఎన్నికలు పెట్టాలని చరిత్ర కలిగిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టను భంగపరిచినటువంటి అమరావతి లక్ష్మణ గారికి కోర్టు ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా ఎన్నో జీవో ద్వారా కోర్టు తీర్పు ద్వారా కూడా వచ్చినాక కూడా ఆ పదవిని అంటిపెట్టుకొని మహాసభను ఒక విధమైనటువంటి మహాసభ భవనాన్ని ఒక బూత్ బంగ్లాగా మార్చి అతను చేసిన కార్యక్రమాలు ఇంతవరకు ఒక సేవా కార్యక్రమాలు కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక బీదవారు చదివించడం కానీ ఒక పెళ్లి కానీ ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు. అయినా కూడా ప్రజలు ఆర్యవైశ్యులు తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవి కాంక్ష, అధికార దుర్వినియోగము, అధికార దాహంతో మహాసభను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మేము ప్రస్తుత పద్ధతి సారాలు వాడలేదు. కోర్టు వరకు వెళ్ళే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణ. ప్రభుత్వం రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతారని ప్రజా చైతన్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొలెద్దు శంకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయినా ప్రజలు కనీస సౌకర్యాల కోసం అలమటించాల్సిన పరిస్థితి ఉండటం విచారకరమని అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తామని చెబుతున్న పార్టీలు, ఆయా పార్టీల నాయకులు కోట్లు గడిస్తున్న ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. 2024 ఆగస్టు 18 పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. ప్రియమైన మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజల స్వరాన్ని వినిపించే ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజా బాంధవులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక కొత్త చరిత్ర రాయబోతున్నాం. ఇది కేవలం మరో రాజకీయ పార్టీ ప్రారంభం కాదు. ప్రజల ఆవిర్భావం, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, ప్రజల హక్కుల పునర్జన్మ. ఈ కొత్త పార్టీ పేరు ప్రజా చైతన్యం పార్టీ. ఇది ఓ ఉద్యమం, ఇది ఓ మార్పు పిలుపు, ఇది ఓ ప్రజాశక్తికే రేకెత్తింపు. పాత రాజకీయాల చీకటిని తొలగించడానికి, పాలనను ప్రజల చేతుల్లోకి తీసుకురావడానికి, వెనుకబడ్డ వారి గొంతుకను వినిపించడానికి ఏర్పడ్డ పార్టీ మన ప్రజా చైతన్యం పార్టీ. మా ఆశయాలు ప్రజాపాలన. భరతవాణి కోసం ప్రాణాలర్పించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వారి ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తామని మల్కాజ్గిరి బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి మక్కల నర్సింగరావు అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని మక్కల నర్సింగరావు కార్యాలయంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి జిల్లా నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. श्यामाप्रसाद मुखर्जी अमर रहे, श्यामाप्रसाद मुखर्जी अमर रहे. अंदर बोलो सर. श्यामाप्रसाद मुखर्जी अमर रहे. श्यामाप्रसाद मुखर्जी अमर रहे. प्रकाश मुखर्जी अमर रहे. श्यामाप्रसाद मुखर्जी अमर रहे. अमर रहे. श्यामाप्रसाद मुखर्जी अमर रहे. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 124వ జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖర్జీ గారి ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 124వ జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖర్జీ గారి ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 124వ జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖర్జీ గారి ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నాం. చరిత్ర వక్రీకరణతో తీసిన వీరమల్లు సినిమాను సరిచేసిన అనంతరమే విడుదల చేయాలని, లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంఘాల నాయకులు శివ మాట్లాడారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్స్, ఇతర సమాచార సాధనాల ద్వారా తెలుసుకున్న కథాంశాన్ని బట్టి సినిమా మొత్తం చరిత్రను వక్రీకరించినట్లు తెలుస్తోందన్నారు. సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచారని అన్నారు. జోహార్ పండుగ సాన్న అడ్డుకుందాం హరియాణ వీరమల్లు సినిమాను. జోహార్ పండుగ సాన్న. ఇది వాల్టి మెట్రోపల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.